కూడా పంట పొలాలుగా మారిపోతూ ఉంటాయి. చిన్నప్పటి నుండి గంగాదేవి చాలా మంచిది. పార్వతీదేవిని ఒక అమ్మలాగా ఎంతో ప్రేమగా చూసుకుంటూ ఉండేది. అలా కొన్ని సంవత్సరాల తర్వాత ఇద్దరికి పెళ్లి వయసు వస్తుంది. ఇదే సమయంలో ఇంద్రలోకంలో ఉన్న దేవుళ్ళకి విపరీతమైన వేడి ఉంటుంది. దేవుళ్ళందరూ స్నానం చేద్దామని ఏ నీటిలోకి దిగినా కూడా ఆ నీరు ఆవిరైపోతూ ఉంటుంది. దేవుళ్ళందరికీ ఏం చేయాలో తెలియక ఇంద్రుడికి వాళ్ళ కష్టాలు అన్ని చెప్పుకోగా ఇంద్రుడికి ఇలా భూమి మీద గంగాదేవి అనే ఒక స్త్రీ నుండి దివ్యమైన నీరు వస్తుంది అని తెలుస్తుంది. ఆ రోజు రాత్రే వెంటనే ఇంద్రుడు హిమవంతుడి దగ్గరికి వెళ్లి, రాజా, మేము ఇంద్రలోకంలో చాలా కష్టాలు పడుతున్నాము. మీరు మీ కూతురు అయిన గంగాదేవిని మాతో పాటు ఇంద్రలోకానికి పంపివ్వండి. ఆమె నుండి వచ్చే నీరు మా స్వర్గంలో పడితే స్వర్గం మొత్తం సుఖ శాంతులతో వెదజల్లుతుంది అని కోరతాడు. హిమవంతుడికి తన కూతురుని పంపించడం